హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి టీమిండియా వర్సెస్ అమెరికా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మరి చెప్పాలి. మరి మొత్తం మీద టీమిండియా అనేది 2 మ్యాచ్ అనేది గెలిచాయి. మరి ఇది మ్యాచ్ కూడా గెలిస్తే సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయినట్టుగానే మనం అయితే భావించాలి. మరి దూకుడు అనేది ప్రదర్శిస్తుంది. అదే మరి న్యూయార్క్లోనైతే మరి అది బౌలింగ్ ట్రాక్ 120, 130, 140, 150 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోతుంది. చేజింగ్లో అయితే కొంచెం అయితే తరబాటు వస్తుంది. మరి మొత్తం మీద టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళతో ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది కొంచెం ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి మొత్తం మీద ఎలా ఉంటుంది బలబాలు చూసుకుని టీమిండియా చాలా బలంగా అయితే ఉంది అనేది మనం అయితే భావించాలి. అటు మరి రోహిత్ శర్మ నుండి కానీ పంత నుండి కానీ కోహ్లీ నుండి అయితే రావాలి ఫామ్లోకి అయితే, దుబాయ్ కూడా రావాలి. స్పిన్నర్లు అయితే జడేజా నుండి కూడా ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. అందరూ బౌలింగ్లో బుమ్రా కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి యుఎస్ అయితే టీమిండియా బీగానే మనం చెప్పాలి. ఆ జట్టు అంతా కూడా టీమిండియా జట్టుగానే మనం చెప్పాలి. 5-6 కూడా టీమిండియా నుండి చెప్పాలి. అటు జాన్సన్ నుండి కానీ పటేల్ నుండి కానీ వీళ్ళందరి నుండి మంచి ఫామ్లో అయితే ఉన్నారని మనం చెప్పాలి. ఇలా చూసుకున్న బలబలలో ఇద్దరు కూడా ఈక్వల్గా మరి ఉన్నా సరే టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి డిఫెన్స్గా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఉంటుంది, అదే కంటిన్యూ చేయండి. బాయ్.